ఈ సెషన్లో మనం జేఎస్పీని యూజ్ చేసుకొని మెయిల్స్ ఏ విధంగా పంపించవచ్చు, అంటే జేఎస్పీ ప్రోగ్రామ్ ద్వారా మెయిల్స్ ఎలా పంపించవచ్చు అనేది చూస్తాం. మరి జేఎస్పీ ద్వారా ఈమెయిల్ పంపించాలి అంటే కంపల్సరీగా మీకు ఇక్కడ జావా మెయిల్ ఏపీఐ ఉండాలి, అట్లనే జావా యాక్టివేషన్ ఫ్రేమ్వర్క్ ఈ రెండు కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి ఖచ్చితంగా. మరి వాటిని మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ వర్షన్స్ జావా మెయిల్, అట్లనే జావా బీన్స్ యాక్టివేషన్ ఫ్రేమ్వర్క్ జేఎఫ్ అంటారనమాట. ఇవి లేటెస్ట్ వర్షన్స్ మీ జావా అఫీషియల్ వెబ్సైట్ లో క్లియర్ గా ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇట్లా సి డ్రైవ్ లో అయితే సి డ్రైవ్ లో ఎక్కడైతే మీరు ప్లేస్ చేయాలనుకుంటారో అక్కడ ప్లేస్ చేయండి. అవి జిప్ ఫైల్స్ గా ఉంటాయి, వాటిని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇట్లా ఇది జేఎఫ్, ఇదేమో జావా మెయిల్ 1.4.5 ఇట్లా లేటెస్ట్ వర్షన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్జిప్ చేసి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది సి కోలన్ లో. సో ఇప్పుడు మీరు చూడొచ్చు జావా మెయిల్ కింద ఇక్కడ జార్ ఫైల్ ఒకటి ఉంది, మెయిల్ అనే జార్ ఫైల్, ఇదన్నమాట ఇంపార్టెంట్. అట్లానే జేఎఫ్ కింద మీకు యాక్టివేషన్ అనే జార్ ఫైల్ ఉంది. ఈ రెండు మెయిన్ గా కావాల్సినటివి. వీటికి తోడు మీకు జావా మెయిల్ కింద ఎల్ఐబి అనే డైరెక్టరీలో రిమైనింగ్ జార్ ఫైల్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు సందర్భాన్ని బట్టి. అయితే మీరు అన్నిటిని కూడా క్లాస్ పాత్ లో యాడ్ చేసుకోండి. క్లాస్ పాత్ ఎక్కడ ఉంది మీకు మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, అట్లనే అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇక్కడ క్లాస్ పాత్ అని ఉంది, చూడండి ఎడిట్ అంటాను. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని జార్ ఫైల్స్ ని ఈ పాత్ లో ఇవ్వడం జరిగింది. అన్ని జార్ ఫైల్స్ ని ఇచ్చేసాను అన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది జావా మెయిల్, దాని కింద ఉండే మెయిల్ డాట్ జార్, అట్లానే మెయిల్ ఏపీఐ డాట్ జార్, అంటే అవి ఎల్ఐబి అనే దాని కింద ఉన్నాయి ఆ జార్ ఫైల్స్. అట్లనే pop3 డాట్ జార్, ఎస్ఎంటిపి డాట్ జార్, అట్లనే ఐమ్యాప్ డాట్ జార్, డిఎస్ఎన్ డాట్ జార్, అట్లనే జేఎఫ్ కింద ఉన్న యాక్టివేషన్ డాట్ జార్. వీటిలన్నిటిని క్లాస్ పాత్ లో కంపల్సరీగా ఇవ్వాలి. అప్పుడే ఆ యొక్క జార్ ఫైల్స్ లో ఉండే ఆ జార్ ఫైల్స్ ని మీ యొక్క జేఎస్పీ ప్రోగ్రామ్ యూజ్ చేసుకోగలుగుతుంది. ఓకే, తర్వాత ఇదే విధంగా మీరు అపాచీ సర్వర్ ఏదైతే ఉందో చూడండి, దీనికి ఇక్కడ టామ్ క్యాట్ ఉంది. టామ్ క్యాట్ ని ఓపెన్ చేసి జావా ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ క్లాస్ పాత్ తో సెట్ చేయాలి. జావా క్లాస్ పాత్ అని ఉంది చూడండి. అక్కడ ఇంతకు ముందర మై కంప్యూటర్ లో ఏదైతే ఇచ్చారో అదే విధంగా ఇక్కడ పాత్ ని సెట్ చేయాలి. ఓకే, ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ లోకి వెళ్ళొచ్చండి. సో క్లాస్ పాత్లు రెండిట్లోనూ సెట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఒక సింపుల్ ఈమెయిల్ ని ఏ విధంగా మనం పంపించాలి అనేది చూస్తాం. అయితే దానికి ముందర నేను 2 జీమెయిల్
అకౌంట్లు క్రియేట్ చేసుకున్నాను. edusoft.xyz అనేది, అట్లానే edusoft.abc అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఓకే, మరి ఇప్పుడు నేను edusoft.abc@gmail.com నుంచి edusoft.xyz@gmail.com కి ఒక సింపుల్ మెయిల్ పంపించాలి అనుకొని ఈ ప్రోగ్రామ్ రాశాం. మరి మనం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రోగ్రాంలో ఏమున్నాయో ఇక్కడ చూస్తాం క్లియర్గా. 27_mail అనే దాన్ని mail.jsp అనేది ఇక్కడ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనకు కావాల్సిన వీటిని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఈ ప్యాకేజెస్ ని. IO, util, అట్లనే మెయిల్, ఇట్లా ఇంటర్నెట్, యాక్టివేషన్, సర్వ్లెట్, వీటిలన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత రిజల్ట్ అనే ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం. అట్లానే to అనే ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని తీసుకొని దానికి edusoft.xyz@gmail.com ని ఇవ్వడం జరిగింది. అట్లానే ఫ్రమ్ అనే దానికి ABCని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాపర్టీస్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు మెయిల్ పంపించేదానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నిటిని దాని ద్వారానే సెట్ చేస్తాం. మరి చూడండి, prop.set ప్రాపర్టీ. మరి ఇక్కడ సర్వర్ ఏంటి, మెయిల్ సర్వర్ ఏంటి అనేది చెప్పాలి కాబట్టి ఆ మెయిల్ సర్వర్ ఇక్కడ smtp.gmail.com అది. నెక్స్ట్ mail.smtp హోస్ట్, ఇదనమాట హోస్ట్. mail.smtp హోస్ట్ అనేది ఏంటి, smtp.gmail.com. ఓకే, అట్లా మనం అంటే జీమెయిల్ ని యూజ్ చేసుకోబోతున్నాం కాబట్టి gmail.com ని సెట్ చేయడం జరిగింది. తర్వాత ఒక సెషన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. మరి మెయిల్ సెషన్ అనే ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని session.get ఇన్స్టాన్స్ అనే మెథడ్ కి ఈ ప్రాపర్టీని సెట్ చేసాం. చూడండి, prop. నెక్స్ట్ న్యూ అథెంటికేటర్ అని ఇచ్చాం. తర్వాత అథెంటికేషన్ ఏంటి, పాస్వర్డ్ కి సంబంధించింది. మరి గెట్ పాస్వర్డ్ అథెంటికేషన్ అని, మరి ఇక్కడ ఆ పాస్వర్డ్ ఏంటి ఈ యొక్క ఐడికి అనేది, అంటే edusoft.abc@gmail కి జీమెయిల్ నుంచి మనం పంపిస్తున్నాం. మరి అది మనదే అనే దానికి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. నేను క్రియేట్ చేసేటప్పుడే పాస్వర్డ్ ఇది ఇచ్చానమాట, ABC edusoft అనేదాన్ని. సో ఇప్పుడు దీంట్లో అంటే ABCని మనం యూజ్ చేసుకుని XYZ లోకి పంపిస్తున్నాం కాబట్టి మెయిల్, దీని పాస్వర్డ్ ఇవ్వాలి మనకి. అంటే దాంట్లోకి ABCలోకి మనం వెళ్ళాము అనుకుందాం, ABCలో మనం ఎంటర్ అయ్యాము అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఇంకా మనం కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. అదే డిఫాల్ట్ మెయిన్ మెసేజ్ ఆబ్జెక్ట్. మరి మెయిన్ మెసేజ్ ఆబ్జెక్ట్ కి ఈ మెయిల్ సెషన్ ని ఇచ్చాం అనమాట పారామీటర్ గా. ఓకే, అట్లానే మెసేజ్ డాట్ దానికి ఆ మెయిన్ మెసేజ్ కి ఇంకా ఫ్రమ్ ఏంటి, టు ఏంటి, ఇవన్నీ సెట్ చేస్తున్నాం. ఫ్రమ్ ఏంటి ఇది, అట్లనే టు ఏంటి ఇది XYZ. వీటిలన్నింటి కూడా ఇక్కడ సెట్ ఫ్రమ్ అండ్ యాడ్ రిసిపెంట్, అంటే ఎవరికైతే
ఇస్తున్నామో పంపిస్తున్నామో వాళ్ళనమాట రెసిపియెంట్. అట్లానే సెట్ సబ్జెక్ట్, మీరు పంపించాల్సిన సబ్జెక్ట్ ఏంటి ఆ మెయిల్ కి అనేది ఇక్కడ మనం ఏ సబ్జెక్ట్ అయితే ఇస్తామో ఆ సబ్జెక్ట్ వెళ్తుంది అక్కడికి. అట్లానే యాక్చువల్ మెసేజ్ ఏంటి, మీరు పంపించాల్సిన మెసేజ్ సబ్జెక్ట్ కింద అనేది ఈ మెసేజ్ ఇట్లా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ఈ 2 లైన్స్ లేవు. ఇంకా ప్రాపర్టీకి అథెంటికేషన్ ట్రూ, అట్లనే స్టార్ట్ టిఎల్ఎస్ అనే దాన్ని ఎనేబుల్ చేసి దానికి ట్రూ అని, అట్లనే ఎస్ఎస్ఎల్ ని ఎనేబుల్ చేసి ట్రూ అని ఇట్లా కొన్ని సెట్ చేసాం. అట్లనే ట్రాన్స్పోర్ట్, ఇక ట్రాన్స్పోర్ట్ చేయాలి అనే దానికి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనే ఆబ్జెక్ట్ ని తీసుకోవడం జరిగింది. మరి ఎస్ఎంటిపిని ఇక్కడ గెట్ ట్రాన్స్పోర్ట్ మెథడ్ ద్వారా దీనికి ఇచ్చాం. సింపుల్ మెయిల్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. మరి ఇప్పుడు దాని ద్వారా మనం కనెక్ట్ చేస్తున్నాం. ఏ పోర్ట్ లో, జీమెయిల్ కి ఉన్న ఈ 587 అనే పోర్ట్ ని తీసుకొని edusoft.abc అనే అకౌంట్ నుంచి ఈ పాస్వర్డ్ ద్వారా ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసిన తర్వాత transport.send అని ఇచ్చి మెసేజ్ మనం ఏదైతే సబ్జెక్టు టెక్స్ట్ పెట్టామో ఆ మెసేజ్ని పంపించడం జరిగింది. ఓకే, రిజల్ట్ మెసేజ్ క్లియర్ గా వెళ్తే సెండ్ మెసేజ్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుంది, లేదంటే ఎర్రర్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ HTML కోడ్ ఇట్లా టైటిల్ ఇవన్నీ ఇచ్చాం. ఫైనల్ గా రిజల్ట్ ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశానండి. 27_mail.jsp ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సెండ్ ఈమెయిల్ యూజింగ్ JSP అండ్ రిజల్ట్ సెండ్ మెసేజ్ సక్సెస్ఫుల్లీ అనేది రావడం జరిగింది. అంటే మనం XYZ కి మెసేజ్ ని పంపిస్తున్నాం. పంపించిన తర్వాత అది వెళ్ళిందా లేదా చెక్ చేసుకోవాలి. మరి ఈ యొక్క అకౌంట్ ని XYZ అకౌంట్ ని లాగిన్ చేసుకొని మీరు రిఫ్రెష్ చేసి, ఆల్రెడీ లాగిన్ చేస్తున్నాను, రిఫ్రెష్ ఇచ్చాను. చూడండి, మనం edusoft.abc నుంచి పంపించిన ఈ మెసేజ్ రావడం జరిగింది ఇక్కడికి. ఓకే, ఇది సబ్జెక్ట్ మనం ఇచ్చింది, అట్లనే ఇది యాక్చువల్ మెసేజ్ అన్నమాట. ఓకే,